వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఒక సాధారణ రాజకీయ నిర్ణయం కాదు. అది ఎన్నో త్యాగాలు, పోరాటాలు, కన్నీళ్ల ఫలితం. పాటలు పుట్టకముందే, జెండాలు ఎగరకముందే తెలంగాణ కోసం పోరాటం మొదలైంది. ఉద్యమం మొదటి రోజుల్లోనే శవయాత్రలు జరిగాయి. ఆ బాధాకరమైన రోజులను ఈ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన రోజు. తెలంగాణ ఆత్మగౌరవం నిలువెత్తుగా నిలిచిన రోజు. తెలంగాణ సమాజం ఏ బాధలు పడిందో ఆ బాధల నుంచి విముక్తి పొందేందుకు సాగిన తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఉద్యమ ఉత్తేజంతోనే కొనసాగింది. ఎవరు ఎన్నెన్ని విమర్శలు చేసినా దేశంలోనే తెలంగాణ అనేక విషయాల్లో నమూనాగా నిలవడానికి కారణం తెలంగాణ తొలి ప్రభుత్వ కృషే. తొలిసారి మలిసారి కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ చూపిన దార్శనికత చూసి దేశమే ముచ్చటపడింది. అందుకే జూన్ 2 వస్తే తెలంగాణ ప్రజల హృదయాల్లో ఎన్నో జ్ఞాపకాలు లేచి వస్తాయి. అదే రోజున గన్ పార్క్ వద్ద జరిగిన దృశ్యం ఎంతో భావోద్వేగంతో ఉంది. అక్కడ పెద్ద నినాదాలు లేవు, హడావిడి లేదు, కానీ ఆ నిశ్శబ్దం చాలా బలంగా మాట్లాడింది. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నిలబడ్డది కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు, ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణం పెట్టిన వ్యక్తి, ఒక చరిత్ర. కేసీఆర్ అక్కడ మాటలు తక్కువగా మాట్లాడినా ఆయన భావం మాత్రం చాలా గట్టిగా కనిపించింది. గన్ పార్క్ అనేది కేవలం ఒక స్థలం కాదు, తెలంగాణ ఉద్యమంలో శ్వాస ఆగిన చోటు, మళ్లీ శ్వాస మొదలైన చోటు. అక్కడ కేసీఆర్ నిలబడగానే వాతావరణమే గంభీరంగా మారింది. పూలు చల్లలేదు, నినాదాలు చేయలేదు, కానీ ఆ మౌనంలోనే ఒక స్పష్టమైన సందేశం వినిపించింది. తెలంగాణ తెచ్చింది మేమే, అయితే అది అహంకారం కాదు, చరిత్రకు ఇచ్చిన సాక్ష్యం. ఎందుకంటే తెలంగాణ కోసం ఆకలి దీక్షలు చేసింది ఎవరు, నిర్బంధాలు ఎదుర్కొన్నది ఎవరు, జైళ్లు చూసింది ఎవరు, ఉద్యమాన్ని రాజకీయంగా మార్చి రాష్ట్రంగా సాధించింది ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ ఒక్కటే సమాధానం, అదే కేసీఆర్. ఈ నివాళి ఫోటో కోసం కాదు, ఇది ఒక గుర్తు చేసే ప్రయత్నం. తెలంగాణ ఎవరి దయ వల్ల రాలేదు, ఎవరి సంతకంతో పుట్టలేదు, ప్రజల రక్తంతో, ఉద్యమంతో, సంకల్పంతో సాధించుకున్న రాష్ట్రం. అదే విషయాన్ని గన్ పార్క్ వద్ద మళ్లీ గుర్తు చేశారు. ఈ నివాళి ప్రతీకారం కాదు, ప్రచారం కాదు, ఇది స్వంత గుర్తింపు కోసం నిలబడిన క్షణం. ఈ మధ్య తెలంగాణ చరిత్రను మళ్లీ రాసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరో నాయకత్వం తమదని చెబుతున్నారు, ఎవరో సంతకాలు చూపిస్తున్నారు. అందుకే గన్ పార్క్ వద్ద కేసీఆర్ నిలబడ్డారు. మాటల కోసం కాదు, మౌనం కోసం. ఆ మౌనం ఒకటే చెబుతోంది, తెలంగాణకు పునాది ఎవరో, తెలంగాణ కోసం పోరాడింది ఎవరో, తెలంగాణను నిర్మించింది ఎవరో చరిత్రకు తెలుసు, ప్రజలకు తెలుసు. అందుకే ఈ జూన్ 2న గన్ పార్క్ వద్ద జరిగినది కేవలం ఒక నివాళి కాదు, అది ఒక హక్కును మళ్లీ గుర్తు చేసిన రోజు. ఇది గతం మాత్రమే కాదు, రేపటి రాజకీయానికి కూడా బేస్. ఎందుకంటే తెలంగాణ చరిత్ర ఎవరిని మర్చిపోదు, ఎవరిని మాఫీ చేయదు. తెలంగాణ తెచ్చింది మేమే అన్నది నినాదం కాదు, అది నిజం. తెలంగాణ ఉద్యమ సమయంలో అడుగడుగునా అడ్డుపడ్డ శక్తులు రాష్ట్రం వచ్చాక కూడా ఆపసోపాలు పడి తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడే ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. తెలంగాణలో నిజంగా ప్రభుత్వాన్ని నడపటం అంటే అభివృద్ధి ఉద్యమాన్ని నడపటమే. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ పాలన చేయాలి. ఎన్నికల్లో గెలవటం, ఓడటాలు ప్రామాణికంగా చూడకుండా గాయాల నుంచి బయటపడ్డ తెలంగాణకు భవిష్యత్తును అందించే ప్రాణవాయువుగా పాలన కొనసాగాలి.